We want mega DSC-ని మెగా డిఎస్సీని 1:100 లెక్క 1 పోస్టులని ఓకే మాట్లాడండి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు ఎన్నో వేల కాయలు ఎదురు చూసి ఎదురు చూసి నష్టాలకు వచ్చి సాక్రిఫైస్ చేస్తూ కుటుంబాన్ని ఖాళీ కడుపున ఏదో మంచినీళ్ళు తాగుతూ కూడా వాస్తవ ఉన్న పరిస్థితుల్లో మామూలుగా ఎంత పరిస్థితులు అంటూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి ఈ యొక్క కృషిని ఈ కొత్త గవర్నమెంట్ పొంగలో తొక్కి వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు చల్లింది. మన పోరాటం లక్ష్యాలు మన యొక్క డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యాస్టీస్గా ఏదైతే యూపీఎస్సీ హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ప్లస్ ముఖ్యమంత్రి వాళ్ళ మేనిఫెస్టోలో అదే విషయాన్ని పట్టా జయసన్ గారు ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. మెగా డిఎస్సీ తూతూ మంత్రిగా ఏదో కేవలం కట్టి తురుపు చర్యగా చెప్పేసి పోస్టుల్ని మనం ఇక్కడ రిక్రూట్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క అతి హేయమైన చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మెగా డిఎస్సీ అత్యంత పోస్టులు కలిగినటువంటి ప్రతి ఒక్కరు స్కూల్స్ దాదాపు కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, ఒక టీచర్ కూడా లేనటువంటి స్కూల్స్. కాబట్టి మెగా డిఎస్సీ నిర్వహించాలి. అట్ ద సేమ్ టైం 1:100 లెక్క గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఖచ్చితంగా పిలవాలి. గ్రూప్ 1లో చాలా ఫ్రాడ్ జరిగిందని ఇది చెప్పగానే చెప్తుంది. ఎందుకు పిలవట్లేదంటే జస్వంత్ గారు చెప్పినట్టుగా అక్కడ ఫ్రాడ్ జరిగింది, మొత్తం అవినీతికి వాళ్ళు నిలవేయింది, పాత గవర్నమెంట్ కంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే కనుమరుగు చేసి ఏదో మంచిగా చేస్తున్నట్టు కలరింగించుకుంటూ చేస్తున్నారు. వాళ్ళందరూ పిలవట్లేదు. 1:100 లెక్క పిలవాలి. అట్లానే గ్రూప్ 2 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నిరసనని మేము జస్వంత్ గారి అరెస్టు, అట్లానే మోతీలాల్ గారు, ఇంకా ఎంతమంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క ప్రాణాలకి పిలుచుకొని ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తారు. అలాంటి పే చేయకుండా గవర్నమెంట్ ఇప్పుడే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఈ కోదాడ బాపూజీ గ్రంథాలయం నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మహిళలు వచ్చారు. మా డిమాండ్స్ని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దీన్ని అమలు చేయాలని చెప్పేసి బాహటంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫోటోలు తీశారండి. తప్పులను మనం వాటిని ఎండగట్టడానికి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా కానీ మళ్ళా మార్పు రాకుండా అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు తక్కువ వేస్తూ గ్రూప్ 3 పోస్టులు కూడా చాలా తక్కువ వేశారు. గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని ఈ మోతిలాల్ గారు నిరాదీక్ష చేస్తూ దాన్ని బలవంతంగా ఎరువులకు ప్రయత్నం చేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు కుటుంబాన్ని. అది చాలా తప్పుగా మేము భావిస్తూ అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులను కూడా వేసి ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా మేము ఎప్పటి నుంచో కూడా చదువుతున్నాం. మా ఆశలను కూడా వాళ్ళు అడి ఆశలు జరగకుండా నీరు జల్లకుండా నిరుద్యోగుల మీద కష్టపడిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని ఆశిస్తూ గవర్నమెంట్ని మేమంతా కూడా ఈ డిమాండ్లని కోరుతున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలని మా కోరాడ గ్రంథాలయం తరఫున మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటిని కూడా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము మనసారా కోరుకుంటున్నాం. నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఆహారం మానేసి తప్పుదనక ఒక యుద్ధ సైనికుల లెక్క మీరు నాకు ఉద్యోగం ఉంది. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ పాలన కొనసాగిస్తుందో అడుగుదాడలోనే ఈ కొత్త ప్రభుత్వం కూడా మనం గెలిపించిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి పోస్టులు వేసి మెగా డిఎస్సీ నిర్వహిస్తా అని చెప్పి ఎన్నిక ఆశలు కల్పించి ఓట్లు కొల్లగొట్టి మన ఆశతో ఎదురు చూసి ఆ గవర్నమెంట్ నిరంకుశం చేసి మన గవర్నమెంట్ కూడా చేసి అదే త్వరలో ఇంటి పాలన కేవలం ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క పోరాటాన్ని భయభ్రాంతులు గురి చేసి ఆమరణ